నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ వెన్ను వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం ప్రాచీన కవిత్వం నుంచి హిమగిరి వైభవం అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనిని అల్లసాని పెద్దన గారు రచించడం జరిగింది. లెసన్ టైటిల్ చూడండి, హిమగిరి వైభవం. గిరి అంటే కొండ, హిమము అంటేనంటే మంచు. ఓవరాల్గా ఈ పాఠ్యాంశం ఏముంటుందంటే హిమాలయ పర్వతాల యొక్క వైభవం, హిమాలయ పర్వతాల్లో ఉండేటటువంటి పురాణ ప్రసిద్ధి కలిగినటువంటి ప్రదేశాలు ఏంటి, ప్రకృతి ఏంటి, నదులు ఎలా ఉంటాయి, జలపాతాలు ఎలా ఉంటాయి, పక్షులు జంతువులు ఎలా ఉంటాయి అనేటటువంటి అన్ని అంశాలు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి వైభవాన్ని కీర్తిస్తూ అల్లసాని పెద్దన గారు రాయడం జరిగింది. సో ప్రస్తుత పాఠ్యాంశం వారు రచించినటువంటి మనుచరిత్ర ద్వితీయాశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. కేవలం హిమాలయ పర్వతాల యొక్క వైభవం మాత్రమే ఈ పాఠ్యాంశంలో ఉంటుంది కాబట్టి అందులో మనుచరిత్ర ద్వితీయాశ్వాసంలో 1 నుంచి 21 పద్యాలు ప్రస్తుత పాఠ్యాంశంగా ఉండడం జరుగుతుందన్నమాట. ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఒక్క వీడియోతో ఈ పాఠ్యాంశం మీద కంప్లీట్ అనాలైసిస్ మీకు వస్తుంది. మిగిలిన అన్ని పాఠ్యాంశాల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. మొదట అల్లసాని పెద్దనకు సంబంధించినటువంటి కవి పరిచయాన్ని చూసినట్లయితే అల్లసాని పెద్దన గారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన కవి అని చెప్పి చెప్పుకోవచ్చును. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో 8 మంది కవులతో అష్టదిగ్గజ కవులు అని చెప్పి ఉండడం జరుగుతుంది. ఈ అష్టదిగ్గజ కవులు ఉన్న కాలాన్ని మనం స్వర్ణయుగంగా చెప్పడం జరుగుతుంది. అల్లసాని పెద్దన గారు అందులో మొదటి వ్యక్తి అని చెప్పవచ్చును. అల్లసాని పెద్దన గారు 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నందవరైక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగింది. తెలుగు సంస్కృత భాషల్లో అనేక పట్టును సంపాదించినటువంటి కవి అని చెప్పుకోవచ్చును. చాటువులు, అదేవిధంగా ప్రబంధాలకు సంబంధించినటువంటి మంచి పట్టు ఉన్నటువంటి కవి అని చెప్పి చెప్పుకోవచ్చును. ఆంధ్ర కవితా పితామహుడుగా పేరు పొందినటువంటి అల్లసాని పెద్దన గారు శ్రీకృష్ణదేవరాయల వద్ద కేవలం కవి మాత్రమే కాకుండా అమాత్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. అంటే కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో మంత్రులను అమాత్యులు అని చెప్పి పిలుస్తారు. సో ఆ విధంగా అల్లసాని పెద్దన గారు అల్లసాని పెద్దనామాత్యుడుగా ప్రజల వద్ద కీర్తి ప్రతిష్టలు పొందడం జరిగింది. తెలుగు సాహిత్యంలో సంపూర్ణ ప్రబంధ కావ్యంగా, సంపూర్ణ ప్రబంధ కథగా మొట్టమొదటిసారిగా రాసినటువంటి కవి అల్లసాని పెద్దన గారు. అది మనుచరిత్ర అని చెప్పి చెప్పుకోవచ్చును. ఏదైనా ఒక పురాణంలో నుంచి చిన్న కథను తీసుకొని పెద్దగా వర్ణిస్తూ చెప్పడాన్ని మనం ప్రబంధం అని చెప్పి అంటాం. సో మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి మనువు చరిత్రకు సంబంధించి, అంటే మనువు యొక్క పూర్వకథ ఏంటి, మనువు ఎట్లా పుట్టిండు, మనువు యొక్క జీవిత చరిత్ర ఏంటి అనేటటువంటిది ఒక పెద్ద కథగా మను చరిత్ర అని చెప్పి అల్లసాని పెద్దన గారు రాయడం జరిగిందనమాట. తెలుగులో భావస్పష్టతతో గంభీరంగా సంస్కృత ప్రభావంతో రాసిండు కాబట్టి ఈ అల్లసాని పెద్దన గారిని అల్లిక గిజిబిజి గల కవి అని చెప్పి విమర్శకులు ప్రశంసించడం జరిగింది. ఇక రచనల విషయానికి వస్తే హరికథాసారము, మనుచరిత్ర, చాటు పద్యాలు అనేటటువంటివి రాయడం జరిగింది. సో ఆంధ్ర కవితా పితామహుడుగా పేరు ప్రతిష్టలు పొందడం జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంత పూర్తి కవి పరిచయం అనేటటువంటిది సరిపోతుంది. ప్రస్తుత పాఠ్యాంశం యొక్క సందర్భం, నేపథ్యం ఏంటంటే పూర్వము కాశీనగర సమీపంలో అరుణాస్పదపురం అనేటటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ప్రవరాక్యుడు అనేటటువంటి ఒక నిష్ఠ కలిగినటువంటి బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేటటువంటి వ్యక్తి. వారి ఇంటికి ఎప్పుడు నిత్యం అతిథులు వస్తుండేవాళ్ళు. అనేక మంది శిష్యులతో ప్రవరాక్యుడు ఆ పట్టణంలో అరుణాస్పదపురంలో జీవిస్తుండేటటువంటి వ్యక్తి. అందరూ ప్రవరుడు అని చెప్పి పిలుస్తుంటారు. సో ఈ ప్రవరుడి ఇంటికి ఒకసారి ఒక సిద్ధుడు వస్తాడు అనమాట. అనేక శక్తులు కలిగినటువంటి సిద్ధుడు వస్తాడు. సో వచ్చిన తర్వాత ప్రవరుడి వద్ద ఆతిథ్యం పొందినటువంటి ఆ సిద్ధుడు ఒక వరంలాగా ఒక పాదలేపనాన్ని, శక్తి కలిగినటువంటి పాదలేపనాన్ని గిఫ్ట్ లాగా ఇస్తాడనమాట. సో ప్రవరుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా బయటి ప్రపంచాన్ని చూడనటువంటి ప్రవరుడు హిమాలయ పర్వతాలను చూడాలని చెప్పి తన యొక్క పాదాలకు పూసుకొని క్షణాల్లో హిమాలయ పర్వతాలలోకి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాదలేపనం అనేటటువంటిది అక్కడ మంచు కరుగుతూ ఉంటుంది కదా, నిరంతరం కరగడం వల్ల ఆ పాదలేపనం కూడా కరిగిపోతుంది అనమాట. కరిగిపోతే ప్రవరుడు తిరిగి ఇంటికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పినటువంటి ప్రాసెస్లో అతను ప్రయాణిస్తున్నప్పుడు హిమాలయ పర్వతాలలో ఏమేమి కనిపించినాయి అనేటటువంటిది ప్రస్తుత పాఠ్యాంశం యొక్క సారాంశం. ఇక సారాంశం విషయానికి వస్తే అల్లసాని పెద్దన గారు రాసినటువంటి మనుచరిత్రలో అనేక పాత్రలు ఉంటాయి, కానీ హిమగిరి వైభవం అనేటటువంటి ప్రస్తుత పాఠ్యాంశం వరకు కేవలం ఒకటే పాత్ర ఉంటుంది, ప్రవరాక్యుడు అని చెప్పి. అతన్ని మనం ప్రవరుడు అని చెప్పి కూడా మెన్షన్ చేయొచ్చును.
ఇతను కాశీనగర సమీపంలో అరుణాస్పదపురంలో జీవించేటటువంటి ఒక బ్రాహ్మణుడు, భార్య సోమిదమ్మి, పరమనిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు, అతిథులను ఎప్పుడు గౌరవించేటటువంటి వ్యక్తి, భార్య పిల్లలతో తల్లిదండ్రులతో కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ప్రవరాఖ్యుడు, ఎప్పుడు తన ఊరిలో మాత్రమే జీవించేటటువంటి వ్యక్తి, అరుణాస్పదపురాన్ని దాటి ఒక పక్క ఊరిని కూడా చూడలేనటువంటి వ్యక్తి అనమాట. ఎప్పుడు నిత్యం అతిథులను గౌరవిస్తుంటాడు కదా, అట్లా అతిథులను గౌరవిస్తున్నప్పుడు అతిథులు అతని ఇంటికి వస్తున్నప్పుడు ఒకసారి ఒక అత్యధిక శక్తి కలిగినటువంటి ఒక సిద్ధుడు వస్తాడనమాట. అతడు ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత ఒక మహాశక్తి కలిగినటువంటి లేపనాన్ని ఇస్తాడనమాట. ఈ లేపనం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి క్షణాల్లో వెళ్ళిపోవచ్చు. సో ప్రవరుడు ఆ లేపనాన్ని పాదాలకు పూసుకొని హిమాలయ పర్వతాలకు వెళ్తాడు. అక్కడ అది కరిగిపోవడం చేత, నీటికి కరిగిపోతుంది కదా, కరిగిపోవడం చేత అతను తిరిగి ఇంటికి ఎట్లా వెళ్ళాలి, నా భార్య పిల్లల్ని ఎట్లా చూడాలి, నేను అరుణాస్పదపురానికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి దుఃఖితుడై, ప్రతి మానవుడికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో దుఃఖం కలుగుతుంది అనేటటువంటి అంశంతో అతను పరిష్కార మార్గాలను వెతుకుతూ గంగా నది పరివాహక ప్రాంతం వైపు వస్తుంటాడు. ఆ సందర్భాల్లో అతను చూసినటువంటి పురాణ ప్రసిద్ధి కలిగినటువంటి ప్రాంతాలు, ఆకాశాన్ని తాకే శిఖరాలు, జలపాతాలు, నెమలులు, ఏనుగులు, ఔషధ మొక్కలు, గంగా నది, లోయలు, ఇటువంటివి అన్నీ కూడా చూస్తూ హిమాలయ పర్వతాల గొప్పతనాన్ని చూస్తూ గంగా నది పరివాహక ప్రాంతం వైపు వస్తే అక్కడ ఒక ప్రాంతం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో నాకు పరిష్కారం దొరకవచ్చు నేను ఇంటికి వెళ్ళేటటువంటిది అని చెప్పి ఆశపడతాడు. ఇది హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటి వైభవం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ కొంత ఎక్స్ట్రా కాన్సెప్ట్ చెప్తే, ఈ పరిష్కార మార్గంలో ఉన్నటువంటి ప్రవరుడికి వరూదిని అనేటటువంటి గంధర్వ కన్య కనిపిస్తుంది. అతన్ని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోండి అని చెప్పి అడుగుతుంది. అడగడం చేత ఈ ప్రవరుడు ఆమెని తిరస్కరించిన తర్వాత అతను తన పరిష్కార మార్గంలో వెళ్తుంటాడు. ఆ వరుదిని గమనించినటువంటి మరొక గంధర్వ పురుషుడు ఏం చేస్తాడంటే ఈ ప్రవరుడి వేషంలో వచ్చి ఆమెకు గర్భం చేస్తాడనమాట. చేసిన తర్వాత ఆమెకు ఏదైతే స్వరోచి అనేటటువంటి పుత్రుడు పుడతాడు. అతనికి చాలా సంవత్సరాల తర్వాత మనువు అనేటటువంటి మరొక పుత్రుడు పుడతాడనమాట. సో మనువు ఇట్లా పుట్టిండు అనేటటువంటిది మను చరిత్ర. సో అల్లసాని పెద్దన గారు ఈ కథలను రాస్తున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలను కీర్తిస్తూ కథ స్టార్ట్ చేస్తూ ఒకరికి చెప్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పద్యాల నుంచి కేవలం హిమాలయ పర్వతాల యొక్క గొప్పతనాన్ని మాత్రం మన ఎస్ఏ క్వశ్చన్లో మనం నేర్చుకుందాం. నేను చదివి వినిపిస్తా. ఆ తర్వాత ఈ ఒక్క పద్యంలోనే ఎంటైర్ పాఠ్యాంశం యొక్క స్టోరీ ఉంటుంది, చూడండి. హఠజని కాంచ భూమిసురు డంబర చుంబి శిరస్సర పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేను కర కంపిత సాలము శీతశైలమున్. ఇక్కడ శీతశైలమున్ అంటే హిమాలయ పర్వతాలు. అంటే ఎలా ఉన్నాయంట హిమాలయ పర్వతాలు అనేటటువంటివి అంటే ఆకాశాన్ని తాకుతున్నటువంటి పెద్ద శిఖరాలలాగా పైకి మంచు పేరుతున్నట్లు ఆకాశాన్ని అంటుకుంటుందా అని చెప్పి ఆ తెల్లటి ఆకారంలో ఉన్నటువంటి ఆ హిమాలయ పర్వతాలు ఆకాశంలోకి కలిసిపోయినట్లుగా ఉన్నాయన్నమాట. అదేవిధంగా నిరంతరం ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు కరిగిపోతూ కిందికి నదులు లోయలుగా వస్తున్నటువంటి ఆ నీరు సెలయేళ్ళులాగా లోయలలాగా వివిధ చప్పుళ్ళు చేస్తూ ప్రవహిస్తున్నటువంటి అది ఎలా ఉందంటే ఆ ధ్వని అనేటటువంటిది పురివిప్పి నాట్యమాడుతున్నటువంటి నెమలికి మృదంగం వాయిస్తున్నట్లు ఉందన్నమాట. అదేవిధంగా ఏనుగులు, ఆడ ఏనుగులు, మగ ఏనుగులు గీంకారాలు చేస్తూ అక్కడ ఆ ప్రదేశాన్నంతా చాలా సుందరీకరణలాగా చూపిస్తున్నాయి అన్నమాట. సో ప్రవరుడు ఏం చేస్తున్నాడు, మొదట నేను ఇంటికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి బాధపడుతూ కొంత దూరము ప్రయాణిస్తే అతను ఎలా ప్రయాణిస్తున్నాడు, మధ్యలో ఏమేమి కనిపించినాయి అనేటటువంటిది మీరు హెడ్డింగ్లు పెట్టి రాయాలన్నమాట. సో ఇప్పుడు ఆకాశాన్ని తాకే శిఖరాలు, సో దీన్ని హెడ్డింగ్ పెట్టండి. ఏంటి, హిమాలయ పర్వతాల్లో ఆకాశాన్ని తాకేటట్లు ఆకాశంలో కలిసిపోయినటువంటి శిఖరాలు అనేటటువంటివి ఉన్నాయి. అదేవిధంగా వివిధ నదులతో చిన్న చిన్న నదులతో ప్రవహిస్తున్నటువంటి నీటి పాతాలు అనేటటువంటివి ఒక జలపాతాల్లాగా మారి అవి హోరులాగా శబ్దం అనేటటువంటిది చేస్తున్నాయి. ఆ శబ్దానికి నెమలులు నాట్యం అనేటటువంటివి
చేస్తున్నాయి. ఏనుగులు వాటిని వింటూ చెవులతో వింటూ తమ యొక్క తొండంతో ఘీంకారాలు అనేటటువంటివి చేస్తున్నాయి. నదులు అనేటటువంటివి చాలా అందంగా ఉన్నాయి. వనాలు అనేటటువంటివి చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు సూర్యకిరణాలు ఆ వనాలను దాటి ఆ తెల్లటి మంచు మీద పడుతున్నప్పుడు అవి నువ్వులు చల్లినట్లు, అంటే ఆకుల మధ్యలో నుంచి వచ్చినటువంటి ఆ ఏదైతే సూర్యకిరణాలు అంత తెల్లగా ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో పురాణ ప్రసిద్ధి చెందినటువంటి గంగా నది కోసం భగీరథుడు తపస్సు చేసినటువంటి ప్రాంతాన్ని చూస్తాడు. గంగ దిగివచ్చి భూమి మీద పడ్డటువంటి ప్రాంతాన్ని చూస్తాడు. కుమారస్వామి జన్మించినటువంటి ఆ రెల్లు పొదల ప్రదేశాన్ని చూస్తాడు. బదరికాశ్రమం అనేటటువంటి చూస్తాడు. అనేక లోయలను చూస్తాడు. అనేకమైనటువంటి ప్రాంతాలను చూసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మునులు ఋషులను చూస్తాడు. ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక లోయలో గంగా నది ప్రవహిస్తుంటుంది అనమాట. ఆ గంగా నది పరివాహక ప్రాంతంలో తుమ్మెదలు జూంకారం చేస్తుంటాయి, మకరాందాన్ని సేవిస్తున్నట్లు ఉండడం జరుగుతుంది. అక్కడ పక్షులు కిలకిలం అనే శబ్దం చేస్తుంటాయి. అక్కడ ఏనుగులు, పులులు, నెమలులు, అడవి పందులు ఇటువంటివన్నీ కూడా ఆ ఆశ్రమం చుట్టూ అక్కడ ఆ నది చుట్టూ గంగా నది పరివాహక ప్రాంతంలో దూరంగా కనిపిస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్తున్నాడు అనమాట. ఇవన్నిటిని చూస్తున్నటువంటి ప్రవరాఖ్యుడు అలియాస్ ప్రవరుడు అనేటటువంటి వ్యక్తి. సో లోపల ఏమనుకుంటున్నాడంటే, నేను అనవసరంగా ఈ పాదలేపనాన్ని, సిద్ధుడు ఇచ్చినటువంటి పాదలేపనాన్ని రుద్దుకొని ఇక్కడికి వచ్చానే, నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా శిష్యులు ఎంత దుఃఖిస్తున్నారో అరుణాస్పదపురంలో, నేను అరుణాస్పదపురానికి ఎట్లా వెళ్ళగలుగుతా అని చెప్పి బాధపడుతున్నాను అనమాట. సో ఇక్కడ ఒక వాక్యం చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే, మనమున గల దిగులు కొంత మట్టు వడగన్ అనేటటువంటిది. అంటే ఇక్కడ మనమున అంటే మనస్సులో చాలా బాధపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక సందర్భ సహిత వాక్యం కింద రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు అతను ఆ నది వద్ద పరిసర ప్రాంతాలకు వస్తున్నాడు కదా ప్రవరుడు. అతను ఎట్లా ప్రకృతిని చూసిండు, హిమాలయ పర్వతాల యొక్క గొప్పతనం ఏంటి అనేటటువంటిది, ఆకాశాన్ని తాకే శిఖరాలు ఎడ్డింగ్ పెట్టండి, జలపాతాల హోరు ఎడ్డింగ్ పెట్టండి, నెమలులు ఎట్లా నాట్యం చేస్తున్నాయి ఎడ్డింగ్ పెట్టండి, తుమ్మెదలు ఎట్లా గీంకారాలు చేస్తున్నాయని చెప్పి రాయండి, ఏనుగుల చప్పుళ్ళు, పురాణ ప్రసిద్ధి కలిగినటువంటి ప్రదేశాలు, గంగా నది వచ్చినటువంటి ప్రదేశము, భగీరథుడు వచ్చినటువంటి ప్రదేశము, కుమారస్వామి పుట్టినటువంటి ప్రదేశము, ఇవన్నిటినీ చెప్పండి అనమాట. సో అక్కడ గంగా నది మహిమ వలనే అక్కడ ప్రకృతి అనేటటువంటిది గొప్పగా ఉంది, ఔషధ మొక్కలు అనేటటువంటివి పెరుగుతున్నాయి అని చెప్పి అక్కడ మనులతో ఏర్పాటు చేసినటువంటి మెట్లను దిగుతూ ఆ గంగా నది వైపు వెళ్తున్నాడు అనమాట. భార్య పిల్లల్ని మనసులో పెట్టుకొని బాధపడుతూ దుఃఖపడుతూ, నా పాదాలకు పూసినటువంటి ఈ లేపనం అనేటటువంటిది పోయింది, నేను తిరిగి ఇంటికి ఎట్లా వెళ్ళాలని చెప్పినటువంటి బాధతో ఈ ప్రవరుడు అనేటటువంటి వ్యక్తి అక్కడ వెళ్తున్నాడు అనమాట. హిమాలయ పర్వతాలను గొప్పగా చూస్తున్నాడు. అందులో ఉన్నటువంటి నదులు, జలపాతాలు, పక్షులు, జంతువులు, పురాణ ప్రదేశాలు ఎట్లా ఉన్నాయి అనేటటువంటి అంశాలను చూస్తున్నాడు అనమాట. సో ప్రవరాఖ్యుడికి సంబంధించి హిమాలయ పర్వతాలను చూసినటువంటి గొప్ప విధానాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఓవరాల్గా మను చరిత్ర అనేటటువంటిది ఏంటి, ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయిండు, పోతే అక్కడ తన యొక్క పాదలేపనం పోయింది. పోతేనంటే అతను తిరిగి ఎగరలేక, తిరిగి అరుణాస్పురపురం రాలేక అతను అక్కడనే హిమాలయ పర్వతాలను చూసిండు. అది ప్రస్తుత పాఠ్యాంశానికి సంబంధించిన ఎస్సే. సో అతను వెళ్తున్నటువంటి టైంలో వరుదిని అనేట ఆమె ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకో అంటే అతను చేసుకోడు. ఒక గంధర్వుడు అతని వేషంలో వచ్చి ఆమెకు గర్భం చేస్తే స్వరోచి అనేటటువంటి పుత్రుడు పుడతాడు. చాలా టైం తర్వాత స్వరోచికి మనువు కూడా పుడతాడనమాట. సో మనువు ఎట్లా పుట్టిండు అనేటటువంటి కాన్సెప్ట్ ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ వరుదిని ప్రవరుడిని నేను పెళ్లి చేసుకొని ఆ ప్రవరునితో నేను కొడుకుని కన్నా అని చెప్పి ఆమె అనుకుంటుంది, గంధర్వ కన్య. కానీ అతని వేషంలో ఉన్నటువంటి మరొక గంధర్వునితోనే ఆమె స్వరోచిని కంటదనమాట. ఈ స్వరోచి మను సంభవమే మను చరిత్రగా ప్రసిద్ధి పొందింది. దీన్ని అలసాని పెద్దన గారు రాసిందనమాట. సో హిమాలయ పర్వతాలకు వెళ్ళినటువంటి ప్రవరుడు తమ యొక్క పాదలేపనాన్ని కోల్పోవడం చేత, అంటే ఒక సిద్ధుడు ఇచ్చినటువంటి ఆ మహిమాన్విత శక్తి కలిగినటువంటి పాదలేపనం వల్ల క్షణాల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని ఎగిరిపోతారు. అట్లా కాశీకో, ప్రయాగ్కో, హరిద్వార్కో వెళ్లకుండా, అతను ఉజ్జయినికో వెళ్లకుండా హిమాలయ పర్వతాలకు వెళ్ళి హిమాలయ పర్వతాల యొక్క ఆకాశాలను, అక్కడ హిమవంతుని యొక్క వైభవాన్ని, బదరిక్ ఆశ్రమాన్ని, ఋషులకు సంబంధించినటువంటి ఆశ్రమాలను, హిమవంతుడు ఎంత గొప్పగా తన యొక్క
తాను భద్రపరుచుకున్నాడు నదులను, లోయలను అని చెప్పి ఆకాశాన్ని తాకుతున్నటువంటి శిఖరాలను, జలపాతాలను, నెమళ్లను, ఏనుగులను, ఔషధ మొక్కలను, గంగా నదిని, పురాణ ప్రసిద్ధి కలిగినటువంటి ప్రాంతాలను, హిమవంతుని యొక్క వైభవాన్ని తెలియజేసేటట్లు మీరు ఈ సారాంశాన్ని రాయండి. ఇక ఈ పాఠ్యాంశం నుంచి పద్యం ప్రతిపదార్థాలు వస్తాయి కాబట్టి ఇంపార్టెంట్ పద్యాలు తెలిస్తే వాటి ప్రతిపదార్థాలు మీరు నేర్చుకుంటారు. చూడండి, మొత్తం 4 పద్యాలు ఉంటాయి. మొదట అటజని కాంచె భూమిసురు డంబర చుంబి అనేటటువంటి పద్యం. ఆ తర్వాత విలయాకృషాను కీలముల వేడి అనేటటువంటిది 2వ పద్యం. ఆ తర్వాత తలమే బ్రహ్మకు అనేటటువంటిది 3వ పద్యం. తర్వాత అతడౌట్లౌషధ హీనుడై నిజపురి అనేటటువంటిది 4వ పద్యం. ఈ 4 పద్యాల నుంచి మీకు ప్రతిపదార్థాలు రావడం జరుగుతుంది. వాటిని నేర్చుకోండి. ఇక ఇంపార్టెంట్ సందర్భ సాహిత్య వ్యాఖ్యలను చూసినట్లయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటివి కవి పరిచయం, సందర్భం, అర్థం, వ్యాఖ్యగా 4 హెడ్డింగ్లతో రాయండి. ఇక ఆ హిమవంతుని యొక్క కీర్తిని, హిమవంతుని వద్ద ఉన్నటువంటి గొప్ప అందమైన ప్రదేశాలను చూస్తూ పాదలేపనం కోల్పోయినటువంటి ఆ ప్రవరుడు దుఃఖిస్తూ హిమాలయ పర్వతాల యొక్క అందాలను చూసిన గొప్పతనాన్ని అల్లసాని పెద్దన గారు వర్ణించారని చెప్పి మీరు ఎస్ఏ క్వశ్చన్ రాయండి, సరిపోతుంది. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సారాంశం. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. సైనింగ్ అవుట్. నేను మీద వెంకటరమణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.